మాట్లాడాడు, దాని ఏమి లేదు, ఉన్న మాట మాట్లాడంతే, అది రాష్ట్రం ఏం లేదు. మరి అటుపోతాడా ఇటుపోతాడా? నా ప్రజల కోసం నా జీవితం, ప్రజల సంక్షేమం కోసమే నా ఆలోచన, కార్యకర్తల బాధలు తీరడానికి నా ఆలోచన. దానికి అనుగుణంగా నేను పనిచేయాల్సి వస్తుంది తప్పితే నాకు ఒక్క పైసా కూడా % కూడా స్వార్థం అనేది లేదు. స్వార్థం అనేది నేను ఉంటే రాజకీయం వదులుకుంటాను, కానీ ఇటువంటి దౌర్భాగ్యం పని నేను చేయలేదు. రోజు అంటున్న బాధ కలిగి మనం స్పందించాలి. మీరు పోచారం శ్రీనివాస్ రెడ్డి ఉక్కిన వేయడా, ముఖ్యమంత్రి గారికి ఉక్కిన కలిపిండా, ఆయన స్వార్థం ఉంది. చెప్పురా బాబు, ఒక్కటి చెప్పు స్వార్థం, ఒక్కటి చెప్తున్నాను. నాకు డబ్బులు ఇచ్చేదా, నా అమ్ముడు పోయిందా, అదే ఆ విషయం స్పష్టం చేయడానికి మాట్లాడినా. మరి వాస్తవం చెప్పాలంటే ఇప్పుడు ఈ పక్షాలు ఇచ్చారు, చెప్పాల్సి వస్తుంది. అన్నం పెట్టుకుని పడతారా? నా పుట్టగతులు ఉండే బేమాన్ అంటారు. నాకు కూడా నేను ఎప్పుడైనా ఎవరికైనా బేమాన్ అంటప్పుడు నేను కూడా బేమాన్ లెక్క పట్టుకుంటాను. ఈ ఫంక్షన్ వచ్చింది, కేసీఆర్ రోడ్డు వచ్చింది, తప్పదు కదా. రేవంత్ రెడ్డి వచ్చిండు, ఆడ స్కూల్ ఇచ్చింది ఎక్కడ, మన పోతంగల్ మండలంలో పిఎస్ఆర్ నగర్లో 200 కోట్లు పెట్టి ఇచ్చిండు. ఇప్పుడు మన వన్య మండలంలో ఒకటి ఏటీఎం సెంటర్ వస్తుంది, ఏటీఎం సెంటర్. రేవంత్ రెడ్డి ఇచ్చిందని చెప్తా, ఎవరిచ్చి నా ధర్మం అది, మానవత్వం అది. మభ్య పెట్టి అబద్ధాలాడటం నా జీవితం చేయలేదు. ఉన్నట్టు కుండలు బద్దలు పెట్టి కొడతాను, మాట్లాడతాను. ఉన్నదా లేనట్టుగా లేదా ఉన్నట్టుగా చెప్పడం వల్ల కాదు. వాస్తవాలు ప్రజలు చెప్పాలి, సమాజానికి చెప్పాలి. ఆయన చెప్పాడు పోతాను బాగా తీర్పులు ఏదో మాట్లాడాడు, దాంట్లో ఏమో రాష్ట్రం ఉంది, ఏమో చేస్తున్నాడు. ఏం రాష్ట్రం లేదు, ఏం చేసేది లేదు. నా పని నేను చేసుకుంటూ పోతాను. నేను పోరాటం చేసి తప్పితే తల వంచుకోరు ఎక్కడ, నేను గుర్తుపెట్టుకోండి. పోరాటం చేసి సాధించుకుంటే తప్పితే నేను తల వంచుకుని రాజకీయ నాయకులు కాదు ఎవరికి కూడా. నా ప్రజల కోసం, నా కాన్ఫిడెన్స్ కోసం ఏమైనా చేస్తాను.